మాజీ మంత్రి గారు నా ఫోన్ ట్యాప్ చేసి నేను ఏదైతే మాట్లాడినో నా వ్యక్తిగత సంభాషణలు కూడా ల్యాప్టాప్ ముందర పెట్టి నన్ను మానసికంగా కూడా వేధించేందుకు బాధలకు గురి చేసింది అని మీరు చెప్పారు. ఈ దానికి కౌంటర్గా బీఆర్ఎస్ నాయకుడు, నీవేమైనా పెద్ద లీడర్ రాష్ట్ర నాయకుడు, ఆఫ్టర్ మండల్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాము, అంత మాత్రమే ఒక రాష్ట్ర మంత్రి మీ ఫోన్ ట్యాప్ చేసే అవసరం ఏమొచ్చింది? ఎందుకు చేస్తారు? మీరేదో హీరోగానికే, మీరేదో సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకోవడానికి ఇవన్నీ ఎందుకు అబద్ధాలు? ఫోన్ ట్యాపింగ్ నీతో ఏమవుతున్నావు? నీవేమైనా రాష్ట్ర నాయకుడవా, ఎమ్మెల్యేకు నీవేమైనా కాంపిటెంట్వా? ఒక మండల స్థాయి లీడర్ని మాజీ మంత్రి గారు నీకు ఎన్నో రకాలుగా సాయం చేసిన వ్యక్తిని అబండాలు మోపోతున్నావు. నా లెవెల్ ఏందో అర్థమైనందుకే ఫోన్ ట్యాప్ చేసిండు, చేయలేదని నిరూపణ చేయమనండి. మల్లు నరసింహారెడ్డి అవకాశవాది, ఏ గాలికి అతురు పడతాడు. ఆయన రాజకీయ అవసరం కోసం, ఆయన స్వలాభం కోసం, ఆయన స్వార్థం కోసం 50 ఏళ్ళ నుండి కాంగ్రెస్ ఆయన అయితే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వచ్చింది. ఆ టైంలో ఆయన కావాల్సిన పనులు చేయించుకొని వాళ్ళ బిడ్డను కూడా యునానిమస్ సర్పంచ్గా చేయించుకొని, అదేవిధంగా ఆయనకు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మాజీ మంత్రి ఎన్నో విధాలుగా మాజీ మంత్రి ఆయన గెలిపి చేస్తే అవన్నీ మర్చిపోయి వెన్నుపోటీ పొడిచి ఆయన ఇక్కడున్న కాంగ్రెస్కే పని చేసుకుంటా అట్లా చేస్తుంటే పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు. దీనికి ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటా. అది చేసిన తప్పే నా జీవితంలో, నా మొట్టమొదటి తప్పు. నేను నేను పుట్టినంటే ఇలాంటి తప్పులు చేయలేదు, ఒకటే తప్పు. గ్రంథాలయాలను బాగా అభివృద్ధి చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటా స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి ఏం కావాలన్నా అని. సర్వీసెస్ కూడా బాగున్నాయని నాకు చెప్పారు. మీరు పలుమార్లు కూడా చెప్తున్నాను. సో నిజం అది మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఎంతుందని కొందరు తమ్ముళ్ళు అక్కడికి ఎప్పుడున్నో ప్రిపేర్ అవుతున్నాను గ్రంథాలయం. నేను లైవ్లో కాల్ చేస్తున్నా, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి ప్రజలకు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం. రాఘవేందర్ చెప్పండి. ఏడును ఇక్కడ లైబ్రరీ దగ్గర ప్రిపరేషన్ ఎట్లా ఉంది తమ్ముడు? బాగానే ఉందన్నా. అయితే ఒక విషయం, ఈ గ్రంథాలయంలో ఇట్లా మీకు బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుంటాయి కదా, బుక్స్ ఇట్లా అవైలబుల్గా ఉంటున్నాయా? మాజీ మంత్రి హయాంలో బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు రోజులు ఉంటే గంటలు ఒక ఫోన్ కాల్తో పనులు అయిపోతుంటాయి. కానీ ఇప్పుడు కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు పోతే కూడా పనులు అయిపోతాయి. ఏంది ఇట్లుంది పరిస్థితి? ముఖ్యంగా మీరు కూడా ఒక గ్రంథాలయ కంపెనీ చైర్మన్ నేను అనుకుంటున్నాను, నాకు కూడా పనులు అవుతుంది అని మీరు కొత్త అన్నట్టు విశ్వసనీయ గంటల పని అయిన ఉంది. వాడు గతం మర్చిపోవాలి, ఇంక వాడి జీవితంలో వాడికి ఇంకా మళ్ళీ పనులు కావు. వాడి లైఫ్ క్లోజ్ అయినట్లు గంటల పని చేసుకున్నాను. అటువంటి పని చేసి వాడి చరిత్ర మొత్తం క్లోజ్ చేసేట్టు గంటల పనులు అయినాయి. 10-15 నెలలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి కష్టపడుతున్న కొందరు కార్యకర్తలు వారు ఇప్పుడు 60 వార్డులు అవుతున్నాయి కాబట్టి కార్పొరేటర్ టికెట్ కూడా ఆశిస్తున్నారు. కొందరు మండల స్థాయికి వెళ్తే సర్పంచ్ అవి కూడా ఆశిస్తున్నారు. ఫినాన్షియల్గా వాళ్ళు వీక్ ఉండొచ్చు. వాళ్ళ లోపల ఒక బాధ ఏముంది అంటే, ఇదే కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్టులు, ఇదే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పైన కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలను కేసేసి వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళకే టికెట్ ఇస్తారమ్మా. ఇప్పుడు మరి మా గతి ఏంది? అసలు మమ్మల్ని ఏం చేస్తారో, అసలు మనం పట్టించుకుంటారా లేరా అని చాలాసార్లు సోషల్ మీడియాలో అదేవిధంగా వాళ్ళని చెల్లిస్తున్నారు కూడా బాధ చెప్పచ్చు కార్యకర్తలు. లక్ష్మణ్ యాదవ్ కానీ నేను కానీ ఎంతమో కానీ మేము డబ్బున్నోళ్ళం కాము, ఎంతో బీదోళ్ళం. మాకు రాలేదా పదవి? అభివృద్ధి అంటే శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి ఇది అని చెప్పి ఒక్కసారికి డ్రోన్ కెమెరా చూస్తే ఇవన్నీ కనబడుతుంది. ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడితే చదువు ఇదే పట్టుకున్నారు. అభివృద్ధి అంటే శ్రీనివాస్ కూడా ఒకసారి ఇవన్నీ చూపించవచ్చు. మరి ఎమ్మెల్యే గారికి ఓన్లీ విద్య తప్ప అది కూడా ఏం కనవట్లేదు. ఇట్లా అని చాలామంది సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. వాళ్ళు జడ్చర్ల నుంచి మా అన్నారు వచ్చే వరకు రోడ్డు నుంచి ఒకటే ఏదో 3 నిధులని ఇవి అనేవని మొత్తం దుర్వినియోగం చేసి రోడ్డు దిగి పక్క గల్లీలకు మనం కానొస్తుంది వాళ్ళకి. ఇవన్నీ చోపుటకు ఇవన్నీ కప్సాసార్లు పెట్టి ఆడ కూడళ్ళ దగ్గర అవి పెట్టి మా సార్ విద్య గురించి అంటారు. విద్య అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? విద్య మీదనే ఎమ్మెల్యేనా ఏమన్నా? వాళ్ళు తిక్కనా కొడుకులు, వాళ్ళు తిక్క మాట్లాడతారు కానీ